రారా మావా కాముడు వచ్చేసాడు. ఏమిట్రా తలుపు తీరిగ్గా జారబడి గోక్కుంటూ నుంచున్నావు? ఈ సామాన్లు అన్ని దించాలిరా. పట్టుకో, స్కూటర్ పట్టుకో. నాన్న, నువ్వు రాసిచ్చిన సామాన్లు అన్ని తీసుకొచ్చేసాను, వింటున్నావా? ఎక్కడ పోయి తగలడ్డావురా నువ్వు? అరగంటలో వస్తానని చెప్పి వెళ్ళావుగా. నేను ఎంత కష్టపడి వచ్చానో తెలుసా నీకు? ఆకులు వేసేసారట. వాడేమన్నా అరవలో చెప్పాడా? నాకు అర్థమైంది. నువ్వు వెళ్ళి వడ్డించు. ఆ చేతించగా చేతులు కడుక్కొని మరి వడ్డించు. సరేనా? నువ్వు అన్నం తీసుకెళ్ళు. సరే సరే వెళ్ళి ఉమ్మేసిరా. నోటి నిండా తొలబాగులు వేసుకుని చంపుకు తింటున్నావు. అన్నంలో ఉమ్మేయగలవు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని వడ్డించు. పాత్ర తీసుకో. నాన్న, నువ్వు స్నానం చేసావా? ఏమిటో వాసన. అది సరే, సామాన్లు కొనుక్కొచ్చావే. ఎంత 532 రూపాయలు చిల్లరా. రసీదు అక్కడ. వచ్చే దారిలో ఆకలి వేస్తే మింగేశాను చాలా. అదంతా తర్వాత రసీదు ఇవ్వరా. 32 రూపాయలు చిల్లరా. ఇందా పట్టుకో. మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్తున్నావే. రసీదురా. నేను పనిలో ఉన్నాను కదా. నువ్వు చేస్తున్న పని నేను చూస్తున్నా గానీ ఈ పాలకులు పేరు శాస్త్ర పేరు రిపేర్ కాకూడదు. రసీదు రాయమా. అర్థం కాదే నీకు? లెక్కల కోసం చంపుకు తింటాడు. అయ్యో చేప. అపచారం అపచారం. కాస్త నోరు మూసుకుంటావా? అదంతా ఏం కాదు. అయ్యో దప్పలంలో వేసావే. అయ్యో ఏదిరా ఏమైంది? ఇటు వచ్చింది, ఈత కొడుతోంది. ఇప్పుడు ఎదట్రా ముఖ్యం. ఎలా బయటికి తీస్తాం? చేపలు పట్టే వాళ్ళు ఎవరన్నా పిలుచుకురానా? గగటెందుకోరా? గరిట? చేపలు పెట్టే గరిటుంటే ఇస్తారా? పెళ్లి వాళ్ళకి ఉన్న పడుతుంది. దప్పడంలో పడింది, చెవిలో పడితే ఏమిటిట? నువ్వు గరిట తీసుకురా. ఈ గరిట ఇవ్వవయ్యా. అదొద్దు, అది జాంగిరీలు దేవేది ఇంకోటితే. మీ పనులు మీరు కానివ్వండి. అంతా కన్ఫ్యూజన్. క్లాసులు కింద అబ్బా, పడుతున్నాయి. ఒక్క గరిట తీసుకురావడానికి ఎంత రాద్ధాంతం నన్ను ఏం చేస్తున్నావు? చేయమంటావు? పోదన్నం ఏం తీసుకెడుతున్నాడు? అమ్మో! తమ్ముడు, దప్పడం అంటే దప్పడం. పేరు శాస్త్రి దప్పడమే. బేస్ బేస్ గొప్పగా ఉంది. ఏమయ్యా, మా మనవరాలి పెళ్లికి మీ నాన్నదే వంట. ఇతనితో ఏమిటయ్యా చెప్పేది? చూడు, చిన్న చేపని ఎరవేసే పెద్ద చేపని పట్టాలి. అదండి. శుభం శుభం. ఎంత బాగుంది, ఎంత బాగుంది. ఏమిటి ఏదో తడుముకుంటున్నారు? వెంట్రుకలా ఉంటేను కళ్ళతోడు ఏమైనట్టు? నిజం చెప్పేసి ఒక్క మాట వినరా. అందరూ తృప్తిగా తింటున్నారు. నువ్వు నోరు మిదిపావంటే లేనిపోని గొడవలు వస్తాయి. అది కాదు ఫాదర్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ చేప. నన్న అందరూ చేప చేప అంటున్నారు. వాళ్ళు చేప అనేది ఇంగ్లీష్ మాటరా. నా కళ్ళ ముందు పెరిగి నాకే నీతులు చెబుతున్నావే. తగ్గరా. ఏది ఏమిటి? తాంబూలం పెట్టే. నాకేం తెలుసు? నీ చేతికేగా ఇచ్చాను. ఓహో, చాలా బాగుంది. అన్నిటికీ నేనే దొరికానా? నీ తంపులను పెట్టి దప్పడంలో వేసేసాను చాలా. మరి నువ్వు సిసలైన సీమ మిరపకాయ. నేను మిరపకాయ అయితే నువ్వేమిటిటే? పోరా అల్లం. నువ్వు సొంటి. ఏయ్! ఓ, ఆ! దేవుడు తగిన శాస్తి చేసాడులే. నువ్వు పెద్ద భక్తుడివి. భగవంతుడు నాకు శాస్తి చేశాడు. పోరా. రండి రండి రండి. ఓకేనా? ఇంకా ఏం చెప్పండి. నువ్వు ఎక్కడా? వస్తుందిరా, మీరు కూర్చోండి. లేవరా. ఏమిటిది? మంచం మీద ఆయన కూర్చోబెట్టి నన్ను లేవమంటున్నావు. ఇప్పుడు ఎవరికి ఫస్ట్ నైట్? పులుకు పలుకు లేకుండా కూర్చున్నారే, విషయం చెప్పండి. నా పేరు శివకాశి. సొంత ఊరు బెంగుళూరు. మిమ్మల్ని యాచిస్తున్నాను. నా కూతురు పెళ్లి విషయంలో మీరే. ఏమండోయ్, నాకు ఇప్పుడే పెళ్ళయింది. వెంటనే ఇంకోసారి పెళ్ళా? ఇదేమన్నా? చూసుకోరా. ఆపిల్ తింటారా? చూస్తున్నా. అసలు విషయం ఏమిటంటే నేనే చెప్తా. చెప్పండి చెప్పండి, వినరా. ఆహా! అయ్యో అయ్యో అయ్యో! మదనా 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 మదనా, నువ్వేం చేస్తావంటే నాతో తిన్నగా బెంగళూరు వస్తావు. ఓ 10 నిమిషాలు మా యజమానిలాగే యాక్ట్ చేస్తావు. అక్కడ ఒక ఇనపెట్టుంది. పక్కనే ఒక బండవాడు ఉంటాడు. వాడిని చూసి రై 6 లక్షల రూపాయల డబ్బు వెంటనే తీరా అని అంటావు. అంతే. 15,000 ఇస్తాం అన్నారు, 10,000 ఇచ్చేశారు. ఓకే ఓకే. నాకేమీ అర్థం కాలేదు. ఏంటి అర్థం కాలేదు? దీర్ఘ సుమంగళీ భవ. గంపెడు పిల్లలు అక్కర్లేదు. కంటికింపుగా లక్షణంగా 7 కొండలవాడి ప్రసాదంగా ఒక్క బిడ్డను కనతల్లి కామేశ్వరుడు కాచుకుని ఉంటాడు. త్వరగా. బామ్మెందుకమ్మా, నువ్వు వెళ్ళు. మావా, నేను ఇంకా ఆశీర్వదించలేదే. ఇవేం ఆశీర్వదించక్కర్లేదు. పాలివరా. మదన కామేశ్వర, అంతేరా మ్యాటర్. ఇంతే అని చాలా తేలిగ్గా చెప్పారు. ఓ ఇంద్రుడు చంద్రుడు కథ చెప్పినట్టు. సినిమాలో అయితే పర్వాలేదు, జీవితంలో చాలా రిస్క్. తిప్పు. తప్పే లేదు. ఒప్పుకోరా. కాస్త నువ్వు నోరు పూసుకుంటావా? ఇంకా నీ వల్ల ఎన్ని కష్టాలు రాబోతున్నాయో. మీకు మా నాన్న గురించి తెలియదండి శివకాశి గారు. నా మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో. మరి
కామేశ్వర నువ్వు బంగారం లాంటి వాడివి, అసలు నీ లాంటి వాడిని అవన్నీ చూడలేదురా అంటాడు. అయ్యో నేను చూస్తున్నా కదా, ఒప్పుకోవయ్యా. తప్పుకోవయ్యా. ఆహా, నా తప్పు కాదు, బామ్మే తీసుకొచ్చింది. ఇతన్ని తీసుకొచ్చి ఇంకో మనిషి స్థానంలోకి నన్ను వెళ్ళమంటోంది. తప్పు కదూ? 10,000 రూపాయలు ఇచ్చారు. ఎవరైనా డబ్బిచ్చిన ఆయన. మీరిద్దరూ హనీమూన్ కి బెంగళూరు వెళుతున్నారు ఏరోప్లేన్ లో. ఏయ్, ఇది జంతర్ మంతర్ జాదు. ఆ పని చేసేవాడిని నేను, నువ్వెందుకు కంగారు పడతావు? మా నాన్న అడుగుతాడే. ఒరే, వాళ్ళ ఇంట్లో పెళ్లికి వంటకెళ్తున్నానని చెప్పరా? అది అబద్ధం కదా, ఒప్పుకోడు. ఛీ! ఇలా చూడు, మీ నాన్న ఒప్పుకుంటే నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోడే. ఒప్పుకుంటే ఒప్పుకుంటే మరి ఒప్పుకుంటా. ఒట్టు వేయి. అదే. ఒట్టే. మీరు కూర్చోండి. ఇలా ఇవ్వవే. ఒరే, నువ్వు కూర్చోరా. ఇది తీసుకోండి. నువ్వు మాట్లాడకూడదు. బామ్మ వారు నువ్వు ఉండవే. బామ్మా, ఆ, సుఖంగా ఉండండి. ఇందులో ఏమిటి సుఖం? ఫస్ట్ నైట్ లో ముగ్గురు ఉండడం నేను ఎక్కడా వినలా. ఫిక్స్ కానివయ్యా, ఆ తర్వాత నేనే పోతాను. అంతవరకు ఉంటారా? మరో దారి నిన్ను బదిలి నేను పోలేనులే. కామేశ్వరా, ఇలా కూడా ఒకడు ఉంటాడా? పేరు శాస్త్రి, పేరు శాస్త్రి, కాస్త ఇటు రావయ్యా. నాకు సిగ్గేస్తోందయ్యా. మీరెందుకు సిగ్గుపడిపోతున్నారు? అబ్బాయికి మరి ఇంగితం తెలియకుండా పెంచావే. ఏ ఏమైంది? ఏమైందా? ఏమీ కాలేదు. అబ్బాయి వద్దంటున్నాడు. ఆ? వెళ్ళు, నువ్వు చెప్తే వింటాడు. వెళ్ళి చెప్పు. ఇదంతా మావాడితో నేనెలా? మరి నేనెట్లా వెళ్ళి చెప్పను? గదిలోకి వెళ్ళి చెప్పనక్కర్లేదు, నెమ్మదిగా బయట నుంచి చెప్పు. ఉమ్. ఉమ్. కామేశ్వరా, ఓయ్, నువ్వు ఫ్రీగా ఉన్నావా? ఉన్నా, రమ్మంటావా? ఒరేయ్, ఇప్పుడు నువ్వు రాకూడదు, బాగుండదు. బామ్మ ఏమిటో అంటోంది, అది నాకు నచ్చలేదు. నువ్వేమంటావునని. చెప్పారా అది? తప్పు కదా. రే, తప్పులేదురా. అది ఇప్పుడే పెళ్ళయింది, అంతలోనే దాన్ని తీసుకుని బెంగళూరు వెళ్దాం అంటావా? నన్నేం చెప్పమంటారు? దానికి కూడా ఓకే అట, కానీ నాకేమిటో తప్పనిపిస్తోంది. ఒరే, నువ్వెన్ని సినిమాల్లో చూచుంటావురా? రాముడు భీముడు సినిమాలు అలా ఉంది, అది నాకు తెలీదు. అందులో కూడా ఇంతే. ఆ, అందులో అలా ఉంటే అలానే చెయ్యి. నువ్వు అసలు ఆ అమ్మాయిని ఎలా చెప్పడం? మామ ఇలా రా, నేను చెప్తాను. నువ్వు లోపలికి వెళ్ళకూడదు. తెలుసు. రే కామేశ్వరా, ఆ? రే రే, ఒరే, నువ్వు కూడా నట్రా. ఎంజాయ్, జమాయించు, జమాయించరా. డన్. ఏం బామ్మా, కామేశ్వరం రెడీయా? రాజకుమారులా ఉన్నారు, నాదిష్టే తగిలేలా ఉంది. సంబడం చాలు. ఏంటి రెడీయా? నువ్వు రెడీయా? మదన్ని మైకల్లో పెడతానన్నావు, పెట్టావా? చూడు బామ్మ, 5 మాత్రలు వేస్తే చాలు, 5 గంటల వరకు లేవనే లేవడం, మొత్తం అన్ని కలిపి వేయబోతున్నాను. ఒరేయ్, రాసిచ్చిన డైలాగులన్నీ రెడీయా? రెడీ అండి. చెప్పు. భీంభాయ్ భీంభాయ్, ఆ లాకర్లో ఉన్న 6 లక్షల రూపాయలు తీసి ఈ శివకాశి నేనే. కుక్క ముఖాన్ని విసిరి కొట్టు. ఆ తర్వాత టీటీ వస్తుంది. అదెందుకు? ఇందులో రాసి ఉందిగా. అన్నిటికీ ఉంది ఉంది అంటే తర్వాత చదువు. క్యాచ్ మై పాయింట్. పాయింట్ బామ్మ, అప్పడంగా 10,000 రూపాయలు తీసుకుని పాయింట్ అంటున్నాడే. నువ్వు ధైర్యంగా పో, అన్ని కరెక్ట్ గా చేస్తాడు. మిగతా 10,000 ఎప్పుడు ఇస్తావు? 10,000 రూపాయల? 5,000గా బ్యాలెన్స్. ఇది బెంగళూరు కదా, ధరలన్నిటికీ ఎక్కువైపోయాయి. నిర్బంధం ఏమీ లేదు, నువ్వు కాదంటే చెప్పు, వెంటనే వెళ్ళిపోతాం. రారా. ఆగండి ఆగండి ఆగండి. ఇలా చూడు, నీలాంటి ఒక్క బామ్మ నాకుంటేనా నా 8 మంది ఆడపిల్లలకి ఒకే రోజు పెళ్లి జరిపించేస్తాను. ఎంత కొంత తీసుకుని చావండి. భీంభాయ్ భీంభాయ్, అలా